హలో గైస్ అండ్ నా పేరు శరత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు, దేని మీద చేసుకుంటున్నారు అని దాని మీద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మెయిన్గా ఈ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ గురించి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే ఉంటుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో కొద్దిగా మోటివేషన్ కూడా మిక్స్ చేద్దాం తర్వాత. ఫస్ట్ వచ్చేసి గైస్ ఎడ్యుకేషన్. సో మెయిన్ అంటే ఎడ్యుకేషన్లో మనకి ఏంటంటే ఇష్టం లేని కోర్సు, పేరెంట్స్ ప్రెజర్, లేకపోతే అటు కాలేజ్ వాళ్ళ ప్రెజర్ వాళ్ళు. సో ఒకటి 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 దాని ప్రెజర్ వాళ్ళు, లేకపోతే ఎలాగో అంటే ఫెయిల్ అవడం వల్ల, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల. ఇంకా ఆడపిల్లలు అయితే మరీ ఘోరం గైస్. ఇంకా వాళ్ళైతే ఇంకా 100కి ఒక 99% అలా వచ్చినా సరే వాళ్ళు అంటే మరి ఏమనుకుంటారేమో కానీ ఉరికే ఇట్లా చేసుకుంటారు. అవి మానుకోండి గైస్ ఫస్ట్. సో ఒకటి కాకపోతే ఇంకోటి ఉంటుంది. సో కోర్స్ కాకపోతే అబ్బో 100 కోర్సులు ఉంటాయి, వాటిలో చూసుకోవచ్చు. సో నా విషయంలో నేను కూడా సేమ్ మా పేరెంట్స్ ప్రెజర్ వల్ల సో నా విషయంలో కూడా అదే జరిగింది. సో నేను కూడా నాది మ్యాథ్స్ అంటే చాలా భయం గైస్ నాకు. సో మ్యాథ్స్ ఫోబియా అంటారు కదా, అలా ఉంది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది మ్యాథ్స్ అనేది భయం. సో నాకు పర్సనల్గా నాకు చాలా భయం గైస్ మ్యాథ్స్ అంటే 8th క్లాస్ నుంచి. సో నేను కూడా అంటే మ్యాథ్స్ చేయలేకపోయేవాడిని. బట్ నేను ఎంపీసీ చేశాను. సో తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్. ఎంపీసీలో సెకండ్ ఇయర్ కూడా నాది మ్యాథ్స్ పోయింది, 2B అనుకుంటా. సో అది పోయింది, మళ్ళీ రాశాను. సో అది అయిపోయింది, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి తర్వాత MLT మెడికల్ దాంట్లో తీసుకున్నా. సో ఇలా చాలా ఉంటాయి గైస్. సో ఒకటి పోయిందని మీరు కంగారు పడి ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అసలు చదివే రానుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఎర్నింగ్స్లో ఒక థింగ్ అంతే. సో ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు 10th క్లాస్ వరకు చదివినా చాలు. మనకి అంటే బయట ఎలా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, జస్ట్ ఎవరితో ఎలా మాట్లాడాలి, అవి చదవకపోయినా వస్తాయి, చదివినా వస్తాయి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఎవరితో ఎలా మాట్లాడాలి అని నేర్చుకుంటే చాలు. ఒకవేళ అంటే చదువు రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. చదువు వచ్చిన వాళ్ళ గురించి అయితే సో ఈ 99% 100%కి వీటికి సూసైడ్ చేసుకోవడాలు ఎడ్యుకేషన్ మీద అయితే. సో పేరెంట్స్ కూడా ఆలోచించండి. మెయిన్గా ఈ కాలేజెస్ అంటే పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి. అంటే ఈ 2 కాలేజెస్ ఉంటాయి, నేను పేర్లు చెప్పట్లేదు, అవి ఏంటో మీకు కూడా తెలుసు. సో వాటిల్లో చేర్పించే బదులు బయట మంచి మంచి కాలేజెస్ ఉంటాయి, ఇంకా 8 to 4 అలా ఉంటాయి, వాటిలో చేర్పియండి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమే కదా. సో కొన్ని కాలేజెస్ అయితే 8 to 6, 7 అట్లా ఉంటున్నాయి. సో వాటిల్లో చేర్పించి మనకి లాభం ఏమి ఉండదు. సో పొట్ట పైన బట్ట తప్ప ఇంకేం రాదు వాటిల్లో చేర్పించి. సో ఆలోచించుకోండి పేరెంట్స్ కూడా ఒకసారి. చేర్పిస్తే ఏం రాదు మనకి. వచ్చే దాంట్లో ఏంటంటే పొట్ట కూడా వస్తుంది అంతే. వాటిలో కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం వరకు తోముతూనే ఉంటారు, చదివింది చదివిస్తూ ఉంటారు. ఒక్క బట్టి తప్ప వాటిలో అసలు ఏం ఉండదు. వాటిలో చేర్పిస్తే ఇంకా బట్టి పట్టడం వస్తుంది వాళ్ళకి, ఇంకేం రాదు. సో ఏదో డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంటున్నారు అని వాటిలో చేర్పించి అనవసరంగా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని అలా చేస్తున్నారు. చేర్పిమాకండి వాటిలో. వేరే కాలేజెస్, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, ఇంకా వాటిలో చేర్పిండి. మంచిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అదంతా నేర్పియండి. సో అది బెస్ట్ అనుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి లవ్ గైస్. సో లవ్లో మనకి అంటే అమ్మాయికి అబ్బాయి నచ్చలేదనో, లేకపోతే అబ్బాయికి అమ్మాయి నచ్చలేదనో. సో ఇట్లా 2 రకాలుగా ఉంటాయి. సో రెండు ఎవరు నచ్చకపోతే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇంకా వచ్చేసి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఎప్పుడో చేసుకునే పెళ్ళికి మళ్ళీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకు అనవసరంగా. మీరు ఎంచక్కా మంచిగా చదువుకుని మంచిగా లేకపోతే సెటిల్ అయితే వాళ్ళే పెళ్లి చేస్తారు మీకు. సో ఇవన్నీ అంటే ఈ చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడాలు. ఒక్కసారి మీరు అంటే మీ పేరెంట్స్ గురించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాటి గురించి ఆలోచిస్తే, ఒకసారి రాత్రి పడుకునేప్పుడు ఆలోచించండి మీ మనసులో. అసలు మీకు కూడా ఎంత బాధ ఉంటుందంటే, అంటే ఇది మెయిన్ మనకి ఎవరంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ బలవుతూ ఉంటారు. సో మీరు ఒకసారి ఆలోచించండి రాత్రి పడుకునేటప్పుడు. సో పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, అసలు ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా. మెయిన్ ఇప్పుడు బతకాలంటే అంటే మన మాటకి వాల్యూ రావాలంటే సో మనీ గైస్. సో మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో అసలు ఎలా సంపాదించాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్. నాకు తెలియదు ఎలా సంపాదించాలో, నేనే సంపాదిస్తాను లేకపోతే. సో ఆ మనీ టిప్స్ అనేవి మనకు తెలీదు. సో మీరు ఆలోచించండి మెయిన్గా ఎలా సంపాదించాలి. ఒకవేళ చదివేదారనుకుంటే సో
సో గట్టిగా చదివేయండి. తర్వాత ఏదో ఒకటి కొట్టొచ్చు. గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి కొట్టి బాగా సంపాదించి అప్పుడు పెళ్లి చేసుకోండి. సో వీటికి చనిపోవడాలు ఇవన్నీ లవ్ అనేది ఒక ఎలా అంటే ఒకరి మీద ఇష్టం. సో వాటికి కూడా ఆ ఇష్టాన్ని మనం తెలిపడానికి అది లవ్ అనేది దాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం. సో మీరు దాన్ని కూడా సీరియస్‌గా తీసుకొని చనిపోవడాలు ఇవన్నీ వద్దు. అవన్నీ ఆపేయండి ఫస్ట్. సో మెయిన్ మనకి మన పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవడం. సో మనం మంచిగా ఉండడం. అది మెయిన్ మనకి ఇంపార్టెంట్.